For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నా పేరు శ్రీనిధి. నేను ఒక యోగా ట్రైనర్. ఈరోజు నేను మీ ముందుకు చూపించడానికి వచ్చాను ఆస్తమా గురించి యోగాతో ఎలా క్యూర్ చేసుకోవాలని, ఆస్తమా అనేది మన లంగ్ కెపాసిటీని అనేది ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలనేది. సో లంగ్ కెపాసిటీకి కూడా మీరు బ్రీతింగ్ అనేది ట్రై చేయండి. సో ఫస్ట్ వచ్చేసి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి బద్ధకోనాసన్లో మన లెగ్స్ ఇలా మొత్తం చాచేసి స్ట్రైట్గా కూర్చొని ఈ లెగ్స్ ఏవైతే ఉంటాయి కదా మన దగ్గరికి తీసుకొని ఇలా మీరు ఎంతవరకు బెండ్ చేయగలిగితే అంతవరకు బెండ్ చేయండి. గ్రౌండ్ వరకు బెండ్ చేస్తే ఇంకా బెటర్. ఇలా బెండ్ చేసేసి ఇలా మీ ఫింగర్స్తో మీ టోస్ని పట్టుకొని ఇవి ఫ్లాప్ చేయడమే ఉంటుంది. మీ లెగ్స్ అనేది ఇలా ఫ్లాప్ చేయండి, ఒక బటర్ఫ్లై పోజ్ లాగా. ఈ బటర్ఫ్లై పోజ్ కూడా అంటారు కాబట్టి బటర్ఫ్లై లాగా వీటిని ఫ్లాప్ చేయడమే ఉంటుంది. ఇది ఆస్తమాకి పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు చూపించాను కదా, ఇది ఎన్ని టైమ్స్ చేయాలి అని అంటే బిగినర్స్ నుంచి స్టార్ట్ చేయండి. 5 to 5, 8, 10, 12 ఇలా మీరు ఎంతసేపు చేయగలిగితే అంతవరకు చేయండి. అండ్ చేసేటప్పుడు పదే పదే గుర్తుంచుకోండి, మీ బ్రీతింగ్తో మీరు కనెక్ట్ అవ్వండి. యోగా చేసేటప్పుడు కళ్ళు తెరిచి చేయకండి, మ్యాక్సిమం కళ్ళు మూసుకొని చేసేలాగా ప్రయత్నించండి. అండ్ ఆల్సో వచ్చేసి ఇప్పుడు పాదహస్తాసన చూపిస్తాను. పాదహస్తాసన అనొచ్చు, లేకపోతే బిగ్ టో పోజ్ కూడా అనొచ్చు. పాదహస్తాసనలో మనం ఎప్పుడైతే నిల్చుంటాం కదా, అది ఇలా మనం ఇన్హేల్ చేసినప్పుడు అప్పుడు కూడా మీ బ్రీతింగ్ పైన ఎన్నిసార్లు చెప్తున్నానంటే మీ బ్రీతింగ్ పైన మీరు ఫోకస్ చేసినప్పుడే అది రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది. సో చూపిస్తాను పాదహస్తాసన్. సో పాదహస్తాసన్ మీరు హ్యాండ్స్ లిఫ్ట్ చేసినప్పుడు ఇన్హేల్ చేసి బెండ్ చేసినప్పుడు నేను చూపిస్తాను. బెండ్ చేసినప్పుడు మీ ఫింగర్స్ ఏవైతే ఉంటాయో టోకి టచ్ చేయండి. మీ మొత్తం టోస్కి టచ్ చేసి మీ హెడ్ అనేది నీస్కి బెండ్ అయ్యేలా చూడండి. కంపల్సరీ అని కాదు, బట్ ట్రై చేయండి మీరు ఎంతవరకు బెండ్ చేయగలుగుతారో. సో ఇలా మీ హోల్డింగ్ టైం అనేది పెంచండి. ఎంతవరకు బెండ్ చేయగలిగితే అంతవరకే బెండ్ చేయండి. లేదు కంపల్సరీగా హెడ్ నీకి టచ్ అవ్వాలి, టోస్కి టచ్ అవ్వాలని అలా ట్రై చేయకండి, ఆసన పోతుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇలా మీరు వజ్రాసనంలో కూర్చొని భుజంగాసన వేయండి. వజ్రాసనం నుంచి భుజంగాసన ట్రై చేయాలి. అండ్ ఇలా కూర్చుంటారు కదా, ఇలా కూర్చొని లెగ్స్ అనేది మెల్లిగా చేస్తూ ఇలా ఇన్హేల్ చేస్తూ పైకి లేవండి. ఎక్సేల్, మళ్ళీ ఇన్హేల్, ఎక్సేల్. సో ఇవి ఆస్తమాకి సంబంధించిన ఆసనాలు. నెక్స్ట్ వచ్చేసి ఆస్తమా ముద్ర ఏంటంటే ఇలా మీ టూ హ్యాండ్స్ వాడాలి దీనికి. ఇలా మీ మిడిల్ ఫింగర్ అనేది ఫోల్డ్ చేయండి, కంప్లీట్గా ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టండి. ఫోల్డ్ చేసి మిగతావన్నీ ఓపెన్ చేసి పెట్టండి. ఓపెన్ చేసి ఇలా పెట్టేసి కూర్చోండి. మీరు టీవీ చూస్తున్నప్పుడు, ఎప్పుడైనా మీరు వర్క్లో ఉన్నప్పుడు. ఓకే, ఆస్తమా ముద్ర అనేది ఇలా మీ మిడిల్ ఫింగర్ అనేది ఫోల్డ్ చేయండి. మీ మిడిల్ ఫింగర్ ఫోల్డ్ చేసినప్పుడు ప్రెషర్ పడాలి. ఫోల్డ్ చేసి ఇక్కడ ఈ పార్ట్ అనేది వదిలేసి మిడిల్ పార్ట్లో ఫోల్డ్ చేయండి. మిడిల్ పార్ట్ ఫోల్డ్ చేసినప్పుడు అక్కడ ప్రెషర్ పడాలి. నార్మల్గా మీరు ఫోల్డ్ చేస్తే అవ్వదు, ప్రెషర్ పడేసి ఆ ప్లేస్లో, పర్టికులర్ ప్లేస్లో ప్రెషర్ అనేది పెట్టేసి ఇలా పెట్టండి. అండ్ ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్. ముద్రాస్ వేసినప్పుడు మెయిన్గా మీరు చేయాల్సిన పని ఫోకసింగ్ ఆన్ యువర్ బ్రెత్. మీరు టీవీ చూసినప్పుడు నార్మల్గా ఇలా పెట్టేసి మీ బ్రీతింగ్ పైన మీరు ఫోకస్ చేస్తూ టీవీ చూడొచ్చు, నో ప్రాబ్లం. టీవీ చూసినప్పుడు కానీ మీరు ఏ పని చేసినా కానీ ఇలా పెట్టేసి కూర్చోండి. ఓకే, సో చూసారు కదా ఆస్తమాకి సంబంధించిన ఆసనాస్. మీరు మీ యోగా ప్రాక్టీస్లో ఈ ఆసనాస్ అండ్ ముద్రాస్ ఇంక్లూడ్ చేయండి.
చాలా బెనిఫిట్గా ఉంటుంది. చేసే ప్రతి ఆసనాల్లో మీతో మీరు కనెక్ట్ అయ్యేలా చూడండి. మీ బ్రీతింగ్ పైన మీరు ఫోకస్ చేసి ఆసనాస్ చేయండి. మెల్లిగా మీరు ఎంతవరకు హోల్డ్ చేయగలిగితే, ఏ ఆసన అయినా మీరు ఎంతవరకు హోల్డ్ చేయగలిగితే అంతవరకు హోల్డ్ చేసి ట్రై చేయండి. థ్యాంక్ యూ.